11 to 10లో ఇక్కడ గొప్ప కార్యం చేయు దేవుడైన యెహోవా గొప్ప కార్యములు చేయు. ఇక్కడ చూడండి, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంలోను నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఇక్కడ మనం ఎప్పుడు దేవుడైన యెహోవాను స్తుతిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు, మనకు అన్ని విధాలు చూస్తున్నాడు, మనం మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. ఇంకా ఆత్మీయంగా బలపడడం కోసం ఆయన నిత్యము సూచిస్తూ ఉండాలి. యెహోవా క్రియలు గొప్పవి, వాటి ఏంటి ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన క్రియలు గొప్పవి, అవి మనకు తెలియదండి. దేవుడు చేసే క్రియలు మనకు తెలియదు. అది ఒకసారి రెఫరెన్స్ చూడండి. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:8-9. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:9. ఇందులో గురించి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనకు దేవుడు చేసి మనం అనుకుంటాం మనమే చేస్తున్నాము, మనమే కరెక్ట్, మంది కరెక్ట్, మనకు ప్రజలు చేస్తారని కాదు. దేవుడు టయానికి మనకు సెట్ చేస్తాడు. ఈ మధ్య నాకు ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ జూలై లాస్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఫస్ట్ నుంచి ట్యాక్స్ కట్ అవుతూ డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతూ లాస్ట్లో కూడా ఒక 20,000 కట్టాలని వచ్చింది. నేను ప్రేర్ చేసుకుంటున్నాను, నెల 25,000 కట్ అవుతూ మళ్ళీ ఒక లాస్ట్లో ఒక 20,000 కట్టాలని జూలైలో వచ్చింది. అర్థం కాలేదు, చేసుకుంటున్నాను. తర్వాత మా తమ్ముడికి చెప్పాను, ఏదైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఉంటుందంటని. మా తమ్ముడు తిరిగినా కానీ అది చేయలేకపోయాడు. ప్రేర్ చేసుకుంటున్నాను. ఈలోపు విజయవాడ నేను చేసేవాళ్ళు చార్టెడ్ అకౌంట్ వాళ్ళే మేము సబ్మిట్ చేశాము ఒక డాక్యుమెంట్, మంచిది, మీకు ఇబ్బంది లేదు, మీకే ఒక 3,000 2,000 వస్తాయని చెప్పారు. అది దేవునికి స్తోత్రం, అది ఒక పెద్ద సాక్ష్యము. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ అదే, ఏది సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి కనపడలేదు, మనుషుకు మా హృదయంకు గోచరం కాలేదు. అంటే మనకు అర్థం కాదు. ఇంక నేను 20,000 కట్టాలని చూసుకుంటున్నాను, ఎక్కడ కట్టాలి ఏంటి అని. ఈలోపు వాళ్ళే ఫోన్ చేసి మేము ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేశాము, మీకు అసలు కట్టేది ఏం లేదు, మీకే ఒక 2-3 వేలు వస్తాయని చెప్పారు. అది పెద్ద సాక్ష్యము. అది ఈ యొక్క రెఫరెన్స్. అది ఆయన కార్యము మహిమ ప్రభావము కలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. కార్యములు మనం ప్రజలు చేసే కార్యములు నిలకడగా ఉండవు, దేవుడు చేసే కార్యాలు నిలకడగా ఉంటాయి. ఆయన తన ఆచార కార్యములకు జ్ఞాపకార్థ వచనము నియమించి ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. మనము దేవుని మీద భయంతో ఉండాలి, భయంతో స్తుతిస్తూ ఉంటే అన్నీ మనకే ఆయన చూస్తాడు, ఇబ్బంది ఉంది. ఇక్కడ ఒకసారి కీర్తనలు 118:8 చూడండి. కీర్తనలు నేను సర్టిఫికేట్ ఇష్యూ తమ్ముడిని, అంటే వాడి వల్ల కూడా కాలేదు, తమ్ముడి వల్ల కూడా కుదరలేదు. అంటే తమ్ముడు కంపల్సరీగా సర్టిఫికెట్, డాక్టర్ కాబట్టి సర్టిఫికెట్ ఇస్తాడని అనుకున్నాక అతని వల్ల కూడా కుదరలేదు. దేవుని వల్ల జరిగింది. అంటే మనం దేవుని మీద నమ్ముకుంటే ఆయనే అన్ని చూస్తాడు. ఆయన తన ప్రజలకు అన్ని జనులు స్వార్థం అప్పగించి ఉన్నాడు, తన క్రియల మహోత్తమను వారికి వెల్లడి చేయుచున్నాడు. ఇక్కడ అన్ని జనులు ఆత్మజనులు అని మనకు తెలుసు ఆల్రెడీ. మనం ఆత్మజనులు, అన్ని జనులు అంటే బయట, వాళ్ళంతా లోపల ఒకటి బయట ఒకటి ఉంటారు. మనం లోపల బయట అంతా ఒకేలాగా ఉంటాము. కాబట్టి వాళ్ళు ముందు ప్రజెంట్ మనకన్నా బాగా మిక్కిలిగా ఉన్నా కానీ ముందు మనమే మిక్కిలిగా ఉంటాం అనేది ఇది. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములనేవి నమ్మకమైనవి. చేతి కార్యములు నమ్మకమైనవి. నెక్స్ట్, అవి శాశ్వతంగా సాధించబడి ఉన్న సత్యంతోనూ యథార్థతను అవి చేయబడి ఉన్నవి. తర్వాత, ఆయన తన ప్రజలకు విమోచనంగా కలుగు చేయవాడు, తన నిబంధన ఆయన నిత్యంగా నిర్ణయించేవాడు. తర్వాత, యెహోవా యందలి భయభక్తులు జ్ఞానము మూలము. ఇక్కడ మనం దేవుడి మీద భయంతో ఉంటే మనకు జ్ఞానం ఉన్నట్టు, దేవుడి మీద భయంతో నమ్మకం ఉంటే మనకు జ్ఞానం ఉన్నట్టు. ఆయన శాసనములను అనుసరించి వారు వివేకం గలవారు, ఆయన నిత్యం స్తోత్రం కలుగుతున్నారు. మనం దేవుడికి ఎప్పుడు స్తోత్రం తెలుపుతూ, పాటలు పాడుతూ
మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా అదే ఆ పాటలు పాడుకుంటూ ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు కూడా ఇదే మాట్లాడుకుంటూ ఉండాలి, వేరే విషయాలు కాకుండా. ఇది ఎప్పుడు మనం నిత్యము గనపరుస్తూ ఉండి నమ్మకం భయంతో ఉండి ఆయన కార్యాలు మనకు ఎక్స్పెక్ట్ చేయలేము. నమ్మకము భయం స్థుతిస్తూ ఉంటే ఆయన కార్యాలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనేది ఈ యొక్క కీర్తనలు 118 1-10 వచ్చినప్పుడు ఈ చిన్ని వాక్యం దేవుడు మనం దీవించుగాక.